హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం జున్ సోలార్ వాళ్ళ సోలార్ ప్యానల్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటే వీళ్ళ సేమ్ కంపెనీకి చెందిన బ్యాటరీ ఉంది, దాంతోపాటే మన ఇన్వర్టర్ కూడా ఉంది. సో ఈ రెండింటిని కూడా నేను అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఇది అన్బాక్సింగ్ చేసిన దానికంటే ముందు వీడియో అన్నట్టు. సో ప్యానల్ గురించి మాట్లాడినట్టయితే 180 వాట్ మోనోపర్క్ టెక్నాలజీతో కూడిన ప్యానల్ అన్నట్టు. సో మనకు సోలార్ ప్యానల్ గురించి మాట్లాడినట్టయితే పాలిక్రిస్టలైన్, మోనోక్రిస్టలైన్ అని చెప్పేసి రెండు రకాలు ఉంటాయని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదా. సో మోనోక్రిస్టలైన్ గురించి మాట్లాడినట్టయితే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పాలిక్రిస్టలైన్ గురించి మాట్లాడితే వాటి కాస్ట్ తక్కువ ఉంటుంది. కాకపోతే అలా కాస్ట్ ఎక్కువ తక్కువ ఉండడానికి దీనిలో వీళ్ళు యూస్ చేసే మెటీరియల్ అని చెప్పేసుకోవచ్చు. సో మనకు ప్యూర్ మెటీరియల్, కొంచెం తక్కువ క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది చూసారా. సో దాని ఆధారంగా అయితే వీటి రేట్లు అనేవి ఆధారపడుతూ ఉంటాయి. సో జనరల్గా ఇప్పుడు మనం మంచి టెక్నాలజీ అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడినట్టయితే ఈ మోనోక్రిస్టలైన్ అని చెప్పేసుకోవచ్చు, మోనోపర్క్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ZunSolar వాళ్ళ ప్యానల్. బాక్స్ పైన మీరు చూడొచ్చు 25 years ఆఫ్ పర్ఫార్మెన్స్ వారంటీ అని ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మోడల్ నేమ్, దాంతోపాటు ఇది మోనోపర్క్ టెక్నాలజీతో కూడిన ప్యానల్ అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్యానల్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ఇన్వర్టర్ అవసరం ఉంటుంది, నెక్స్ట్ ఒక బ్యాటరీ కూడా అవసరం ఉంటుంది. ఈ మూడు ఉంటే ఈ సోలార్ ప్యానల్ అయితే మనం వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్వర్టర్ ప్రత్యేకత ఏంటి అంటే ఇది మన ఏసీ మీద కూడా నడుస్తుంది, దాంతోపాటే సోలార్ మీద కూడా నడుస్తుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంది చూడండి. సోలార్ది కావాలంటే సోలార్ది పెట్టుకోవచ్చు, నెక్స్ట్ గ్రిడ్ కావాలంటే గ్రిడ్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏమైనా కంప్యూటర్ నడవాలి అంటే ఇక్కడ యూపీఎస్ టైప్ కూడా దీన్ని మనము యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం అవుట్పుట్ తీసుకోవడానికి ఒక పోర్ట్ ఉంది. దాని తర్వాత ఇక్కడ మనం సోలార్ కేబుల్ని అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏమైనా ఎలక్ట్రీషియన్ పిలిపించినా చేసుకోవచ్చు, లేదా మీ ఓన్గా మీరు కూడా చేసుకోవచ్చు. సో ముందర వైపు మనకు ZunSolar అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. ఇక్కడ ఎల్సీడీ డిస్ప్లే ఉంది, దాంతోపాటు ఇక్కడ ఒక పవర్ ఆన్ బటన్ ఉంది. దీన్ని ప్రెస్ చేస్తే దీనిలో మనకు మొత్తం డీటెయిల్స్ అనేవి అయితే వచ్చేస్తాయి. సో మరి నేను దీన్ని కనెక్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను బ్యాటరీ తోటి ఇన్వర్టర్ని కనెక్ట్ చేయడం జరిగిపోయింది. ఇక్కడ చూడండి, బ్యాటరీని కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ. ఇక్కడ మనకు రెడ్ కలర్ ఉంది చూసారా. సో ఇక్కడ మనకు రెడ్ కలర్ది క్యాప్ ఉంటుంది, అది కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ బ్లాక్ కలర్ క్యాప్ ఉంటుంది, అది తీసేసి బ్లాక్ కలర్ది కనెక్ట్ చేసుకోవచ్చు. స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ తీసేసి దీన్ని ఇక్కడ బిగించుకోవడమే ఉంటుంది. ఇదేమో ఏసీ ఇన్పుట్ కోసం. సో ఇక్కడ మనం కనెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనకు ఈ బ్లాక్ కలర్ రౌండ్ కనిపిస్తున్నాయి చూసారా, దానిపైన మనకు మైనస్ ప్లస్ అని చెప్పేసి ఉంది. సో దానికైతే మనము ఈ వైర్ ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం మల్టీమీటర్ తోటి టెస్ట్ చేస్తున్నాం చూడండి. నేను సోలార్ కనెక్ట్ చేసిన తర్వాత ప్లస్ మైనస్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 19 amperes రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ నేనున్న ఏరియాలో కొంచెం క్లౌడీగా ఉంది వాతావరణం అనేది, వర్షాకాలం కాబట్టి. సో మరి ఇంకా వేడి ఎక్కువ టైంలో అయితే ఇంకా మంచి అవుట్పుట్ అయితే వస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒకసారి దీన్ని ఏసీలో కూడా కన్వర్ట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనం సోలార్ వైర్స్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు, పాజిటివ్, నెగిటివ్. సో ఇక్కడ జాగ్రత్తగా మనం పాజిటివ్, నెగిటివ్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఆల్రెడీ దానిపైన కూడా మెన్షన్ చేసి ఉంటుంది పాజిటివ్, మైనస్, నెగిటివ్ అని చెప్పేసి. సో అక్కడ మనం ఆల్రెడీ ఇన్వర్టర్లో చూసుకున్నట్టయితే అక్కడ ఇస్తారని చెప్పేసి ఒక లైట్ అనేది బ్లింక్ అవడం మీరు గమనించవచ్చు. అంటే ఆల్రెడీ ఇది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మొత్తం సెటప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం ఈ డిస్ప్లేని చూసుకున్నట్టయితే మీకు ప్రాపర్గా కనిపించకపోవచ్చు, కాకపోతే ఇక్కడ కూడా మనకి ఎంత పవర్ వస్తుంది, ఎంత ఆంపియర్ వస్తున్నాయని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ నేను బ్యాటరీ, ఇన్వర్టర్ ప్లస్ ఆ సోలార్ ప్యానల్కి అయితే వీటన్నిటిని కనెక్ట్ చేసుకోవడం జరిగింది. దీని నుంచే నేను ఏం చేస్తానంటే ఒక ఎక్స్టెన్షన్ వైర్ అయితే యూజ్ చేస్తాను. సో దానికి రీజన్ ఏంటి అంటే నాకు ఇంత పెద్ద వైర్ అయితే లేదు, అందుకోసమే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇలా ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకొని దాని నుంచి నా కింద ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్ వరకు అయితే ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ ఆధారంగా ఈ వైర్ని అయితే తీసుకెళ్ళి మీకు అక్కడ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను పైనుంచి తీసుకొచ్చిన ఎక్స్టెన్షన్ బాక్స్ ఇది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేశానంటే లోపల వైపు ఇక్కడ ఇంకొక ఎక్స్టెన్షన్ బాక్స్ యాడ్ చేశాను. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నా స్టూడియోలో ఇక్కడ ఈ లైట్స్ ఉన్నాయి చూసారా, ఈ లైట్స్ని నేను ఆన్ చేసి మీకు చూపిస్తాను. అంటే దీనితో ఎంత అవుట్పుట్ వస్తుందని మనకు అర్థమైపోద్ది. సో ఇది వచ్చేసి 60 watt సంబంధించిన లైట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మొత్తం సోలార్ తోటే నడుస్తుంది. ఇది 60 watt సంబంధించింది ఫ్రెండ్స్. సో దాన్ని మొత్తం నేను ఆన్ చేసింది దేనితో అంటే సోలార్ తోటే. సో పైన అక్కడ సోలార్ ఛార్జ్ అయిపోయి ఈ లైట్ అనేది వస్తుంది. ఇంకొక లైట్ కూడా ఆన్ చేసి చూద్దాం, మరి ఓవర్ వెయిట్ పడుతుంది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకొక లైట్ ఆన్ చేసేసి దీనిపైన ఈ లోడ్ కూడా వేసాను. సో ఈ లైట్ కూడా నాకు ప్రాపర్గానే వస్తుంది. నెక్స్ట్ ఇంకొంచెం వెయిట్ వేద్దాం. సో థర్డ్ లైట్, సో ఇది కూడా నడుస్తుంది చూడండి ఫ్రెండ్స్. మొత్తం నా స్టూడియోలో ఉన్న 3 లైట్స్ అనేవి ఈ సోలార్ తోటే నడుస్తున్నాయి. ప్రజెంట్ నేను అది పెట్టి ఇంకా అరగంట కూడా కాలేదు. సో అరగంట పవర్ తోటి ఇవన్నీ లైట్స్ అయితే నేను నడపగలుగుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒప్పోకి సంబంధించిన 80 watt సూపర్ బుక్ ఛార్జర్ని కూడా కనెక్ట్ చేసేసాను. ఇక్కడ మీరు చూడవచ్చు. సో దీన్ని నేను ఛార్జ్ చేసిన తర్వాత ఇది ఛార్జింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో మొత్తాన్ని చూసుకున్నట్టయితే నా స్టూడియోలో ఉన్న లైట్స్తో పాటు నేను ఒక మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోగలుగుతున్నాను. సో దాంతోపాటు ఒకవేళ మన స్టూడియోలో ఫ్యాన్స్ ఉంటే వాటిని కూడా స్టార్ట్ చేయొచ్చు కావచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఏంటంటే ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేయడానికి ఫ్యాన్ లేదు కాబట్టి అదైతే నేను మీకు చూపించలేకపోతున్నాను. సో ఫ్రెండ్స్, దీన్ని ఇంకా ఎక్స్ట్రీమ్గా టెస్ట్ చేద్దాం. లైట్స్ అయిపోయినాయి, దాని తర్వాత మొబైల్ కూడా ఛార్జ్ చేసేసాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సోనీకి సంబంధించిన
ఒక పెద్ద బ్లూటూత్ స్పీకర్ నా దగ్గర ఉంది. సో మరి ఇది ఆన్ అవుద్దో లేదు చూద్దాం. దానికోసం ఇక్కడ ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం బ్లింక్ అయింది. సో దీనిలో మనకు పార్టీ లైట్స్ ఉన్నాయి చూడండి. ఈ పార్టీ లైట్స్ కూడా నేను ఆన్ చేసేసాను. దాని తర్వాత ఇవన్నీ కూడా మనకు ప్రాపర్గానే వర్క్ అవ్వడం మనం గమనించవచ్చు. సో ఇక్కడ మనకు సీడీ అయినా కానివ్వండి ఇవన్నీ ప్రాపర్గానే రన్ అవుతున్నాయి. సో ఇక్కడ మనము మోడ్ కూడా చేంజ్ చేసి సాంగ్స్ కూడా వినియుద్దాం. సో ఫ్రెండ్స్ చూసేసారు కదా జూన్ సోలార్ వాళ్ళ సెటప్ నేను ఎలా చేశానని చెప్పేసి. ఒక బ్యాటరీ, ఒక ఇన్వర్టర్, ఒక సోలార్ ప్యానల్ ఉంటే మీ ఇంట్లో ఆరాంగా ఒక 4 ఫ్యాన్లు 4 లైట్లు అయితే మనం నడుపుకోవచ్చు. సో అది మీరు పెట్టే స్పీడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి. మొత్తానికి ఇక్కడ జరిగేది ఏంటి అంటే సోలార్ నుంచి బ్యాటరీలోకి వచ్చేస్తుంది, బ్యాటరీ నుంచి ఇన్వర్టర్ ద్వారా మన ఇంట్లోకి కరెంట్ వచ్చేస్తుంది అన్నట్టు. సో దాని ద్వారా మీకు ఏం కావాలంటే ఆ అప్లయన్సెస్ని మీరు నడుపుకోవచ్చు. మీరు ఎక్కువ లోడ్ ఉన్నది నడుపుకుంటే తొందరగా అయిపోతుంది బ్యాటరీ బ్యాకప్, తక్కువ లోడ్ ఉన్నది నడుపుకుంటే ఎక్కువ టైం వస్తుంది. ఆ రంగా అయితే 1 డే వరకు అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మన ఏరియాలో మాటికి పవర్ కట్టింగ్ ఉన్నా, లేకపోతే మాకు పవర్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది అని అనుకునే వాళ్ళైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మరి దీంతో ఫ్రిడ్జ్ నడుపుకోవచ్చా, ఏసీలు నడుపుకోవచ్చా అంటే ఇక దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా మనం ఖర్చు చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ సాధ్యమైతే నేను వాటికి సంబంధించిన వీడియో కూడా, అంటే మన ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఇల్లు మొత్తం ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్ అన్నీ ఈ సోలార్ తోటే నడిచే విధంగా ఒక సెటప్ చేసి మీకు సాధ్యమైనంత వరకు దానికి ఎంత ఖర్చు అవుద్ది అనేది కూడా చేసి చూపిస్తాను. చాలామంది ఇప్పుడు మీలో దీనికి ఎంత ఖర్చు అయింది అని చెప్పేసి మీరు అడగొచ్చు. నేను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇవి డిస్కౌంట్స్ ప్రకారం రేట్లు అనేవి మారుతూ ఉంటాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే 15,000 నుంచి 20,000 మధ్యలో అయితే ఈ సెటప్ మొత్తం మీకు కంప్లీట్ అయిపోద్ది. ఫ్రెండ్స్ మొత్తానికి ఇది సోలార్ సెటప్కి సంబంధించిన అన్బాక్సింగ్. మీలో చాలామందికి ఇటువంటి సోలార్ ప్యానల్స్ పెట్టుకోవాలని ఉంటుంది. మీకు కావాల్సిన డౌట్స్ అనేవన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ చేశానని అనుకుంటున్నాను. మీకు అయినా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.